ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. సబ్బవరం మండలంలో వాడవాడల అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. అంబేద్కర్ గారి జీవిత విశేషాలను విపులంగా వివరిస్తున్న సబ్బవరం ఈ9 ప్రతినిధి ఈశ్వర్రావు గారు. అసలు ఈ అంబేద్కర్ గారు ఎవరు, ఎక్కడ, ఎప్పుడు జన్మించారు? అంబేద్కర్ తండ్రి పేరు రామ్జీ మాలాజీ తత్కార్, తల్లి పేరు భీమాబాయి. ఆయన పేదరికంలో జన్మించి అంటరానివాడిగా బ్రతికి ఎన్నో వివక్షతలను ఎదుర్కొని నేటి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈరోజు మనమందరం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాము అంటే, స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. నేటి రోజున మనమందరం ఆయన్ని స్మరించుకోవటం మనందరి బాధ్యత. భారత రాజ్యాంగ నిర్మాత ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ జిల్లాలో ఉన్న మోహా పట్టణంలో జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అంబేద్కర్ నగర్గా పిలుస్తున్నారు. అంబేద్కర్ గారు మహల్ అనే దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఇతని అసలు పేరు భీమ్రావ్ రామ్జీ సక్పాల్. అంబేద్కర్ పేరు ఆయన ఉపాధ్యాయుడు కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్ గారి ఇంటి పేరును అంబేద్కర్గా రికార్డుల్లో మార్చారు. అంబేద్కర్ గారు భారతదేశానికి మొట్టమొదటిసారిగా జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతుల వారికి ఎన్నో ఉన్నతమైన సంస్కరణలు తీసుకువచ్చిన సంస్కర్తగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈ మహనీయుని గురించి ఈరోజు మనమందరం స్మరించుకోవటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సాయినగర్లో ఎస్సీ బీసీ కాలనీ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు, స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సబ్బవరం మండలం ఆరిపాకలో బీజేపీ పార్టీలో నూతనంగా పలువురు నాయకులతో కలిసి అంగరంగ వైభవంగా జాయిన్ అయినటువంటి వ్యక్తి మాలా పరిరక్షణ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ సీనియర్ నేత దెడ్డిం అప్పలకొండ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో దెడ్డిం అప్పలకొండ పలువురు బీజేపీ నాయకులు అలాగే మాల మహానాడు నాయకులతో కలిసి స్త్రీలకు దుస్తులు పంపిణీ చేసి అందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో శ్రీ దెడ్డెం అప్పలకొండ గారు, మాలా పరిరక్షణ వేదిక ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సభ అధ్యక్షులు శ్రీ గొట్టివాడ సామ్రాట్ కుమార్ గారు, అనకాపల్లి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బీజేపీ వందన సమర్పణ శ్రీ సరగడం శంకర్రావు గారు, ఎంపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ ద్వారపురెడ్డి పరమేశ్వరరావు గారు, బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గౌరవ అతిథులు శ్రీ కేతినేని సురేంద్ర మోహన్ గారు, రాష్ట్ర కార్యదర్శి బీజేపీ శ్రీమతి ఉమ్మడి సుజాతారాజు గారు, రాష్ట్ర కార్యదర్శి బీజేపీ శ్రీమతి కట్ట పద్మ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉప అధ్యక్షులు బీజేపీ ఆత్మీయ అతిథులు శ్రీ గొర్లి రామునాయుడు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ శ్రీ చొక్కాకుల వెంకట్రావు గారు, బిఎల్ఏ 1 పెందుర్తి నియోజకవర్గం శ్రీ డాక్టర్ రత్న భరత్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ శ్రీ బొట్టేడ నాగేశ్వరరావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ శ్రీ గొంప నరసింహరావు గారు, మండల అధ్యక్షులు బీజేపీ శ్రీ చొక్కాకుల గోవింద్ గారు, వైఎంపీపీ సబ్బవరం శ్రీ రెడ్డి రామునాయుడు గారు మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు పెద్దల చేతి మీదుగా వస్త్ర పంపిణీ చేస్తుందిగా కోరుతూ చొరవ తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీ కులాలకి కాదండి, చాలా మంది తెలియక ఆయన దళితులకు మాత్రమే రాజ్యాంగం రాశారు, మనకి కాదు అనుకుంటారు. అది పొరపాటు అండి. ఆ మహనీయుడు అందరి కొరకు రాశారు. కాకపోతే దళితులు పేదరికంలో ఉన్నారు, అట్టడుగు వర్ణాల్లో ఉన్నారని చెప్పి వారి కోసం వారికి ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ఆ ప్రధానమంత్రి జైల్లో పెట్టేస్తారు. ఎంత ఘోరంగా ఉంటుందంటే పాకిస్తాన్లో ఎన్నికైన ఏ ప్రధానమంత్రి కూడా తన తరం పూర్తి అయిపోయిన తర్వాత జైలుకి వెళ్ళాల్సిందే. మన పక్కన బంగ్లాదేశ్ చాలా ఇబ్బంది పడుతుంది అనేక సార్లు. మనం మాత్రం వ్యక్తిగా స్వతంత్రంగా మన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించుకొని ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, అయినప్పటికీ దేశం అంతా ఒకే మాటగా మనందరం కలిసి ఉంటున్నాం. దానికి కారణం మనకున్నటువంటి భారత రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.
ఇచ్చి మనకి ఇచ్చారు. ఆయన స్ఫూర్తి ఎప్పుడు మనం అందరికీ గుర్తించుకోవాలి. ఆయన చేసిన సేవలను ఎప్పుడు కూడా మనం తలుచుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆయన ఈరోజు రాజ్యాంగం గట్టిగా ఉండిన దానివల్ల మనం అందరం కూడా ఈరోజు భారతదేశంలో సురక్షితంగా ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు అంబేద్కర్ గారు రాసిన ఆయన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏదైతే ఉందో అందరూ కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. ప్రపంచంలో ఇంత శక్తివంతమైన రాజ్యాంగం ఎక్కడ కూడా లేదు. మన భారతదేశానికే డాక్టర్ అంబేద్కర్ గారి వల్ల మనకి ఇది దక్కింది. కాబట్టి ఆయన ఈరోజు కార్యక్రమాలను యావత్ భారతదేశం అంతా కూడా జరుపుకుంటాం, మనం కూడా జరుపుకుంటాం. మరొకసారి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.